Hello students, good evening. Welcome back to the session. In this session, we are going to deal with the preparation of colloids by peptization method. సో పెప్టైజేషన్ మెథడ్ ద్వారా కొల్లాయిడ్స్ ప్రిపేర్ చేసేది మనము ఈ వీడియోలో కవర్ చేద్దామండి. ఓకే, అసలు పెప్టైజేషన్ అంటే చాలా సింపుల్గా ఏంటంటే ఒక ప్రిసిపిటేట్ని కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ చేయడం అండి. సింపుల్గా బై యాడింగ్ ఎలక్ట్రోలైట్. దిస్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టెబిలైజింగ్ ఏజెంట్. ఓకేనా స్టూడెంట్స్? So let us understand the definition first. Okay, peptization is the process of converting freshly prepared precipitate. ఇక్కడ చూడండి, precipitate particles are visible to the naked eye. మన కంటికి క్లియర్గా ప్రిసిపిటేట్ పార్టికల్స్ కనిపిస్తాయండి. ఓకేనా? టెస్ట్ ట్యూబ్ బాటంలో ప్రిసిపిటేట్, మీకు ఏదైనా సొల్యూషన్ మీరు ప్రిసిపిటేట్ చేసినట్లయితే ల్యాబ్లో చేస్తూ ఉంటారు. ఓకే, సో ప్రిసిపిటేట్ పార్టికల్స్ సొల్యూషన్ నుంచి సపరేట్ అయిపోయి ఆ టెస్ట్ ట్యూబ్కి బాటంలో ఉండిపోతాయి. ఓకే స్టూడెంట్స్, క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ద రేంజ్ ఆఫ్ ప్రిసిపిటేట్ పార్టికల్స్ ఈజ్ సస్పెన్షన్ రేంజ్ అండి. సో ఆ పార్టికల్స్, ప్రిసిపిటేట్ పార్టికల్ సైజు గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్స్ ఉంటుంది. బట్ మనం ఈ ప్రిసిపిటేట్ని కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ చేయాలి, అంటే కొల్లాయిడల్ పార్టికల్స్గా కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద రేంజ్ అంటే మనకు 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ రేంజ్కి మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇలా కన్వర్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ప్రిసిపిటేట్ ఇంటూ కొల్లాయిడల్ పార్టికల్స్ బై షేకింగ్. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. By shaking it with dispersion medium in the presence of small amount of electrolyte or stabilizing agent. Okay, ikkada electrolyte behaves as, here the electrolyte during the preparation of peptization, during the process of peptization, the electrolyte behaves as a stabilizing agent andi. Okay na? So oka electrolyte freshly prepared precipitate ki in presence of dispersion medium మీరు యాడ్ చేసిన తర్వాత షేక్ చేయడం ద్వారా ఆ ప్రెసిపిటేట్ని మీరు కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ చేస్తే దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ పెప్టైజేషన్ మెథడ్, అండ్ ద ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ పెప్టైజింగ్ ఏజెంట్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్గా మీకు అండర్స్టాండ్ అయిందా? రైట్, ఇది డెఫినేషన్ అండి. దీన్ని మనం ఇంకా సింప్లిఫైడ్గా ఇలా రాసుకోవచ్చు. ప్రెసిపిటేట్, ఒక ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ప్రెసిపిటేట్ తీసుకోండి. ఈ ప్రెసిపిటేట్ మనకు తెలిసిన సైజ్ రేంజు గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్స్ అండి. ఓకేనా? ఈ ప్రెసిపిటేట్కి మీరు ఎలక్ట్రోలైట్ యాడ్ చేయండి. ఓకే, లైక్ ఫెర్రిక్ క్లోరైడ్ ఆర్ షుగర్ ఆర్ గమ్, ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ మీరు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినప్పుడు ఆ ప్రెసిపిటేట్ని మీరు ఒక ప్రాపర్ డిస్పర్షన్ మీడియంలో తీసుకోండి, ఒక సాల్వెంట్లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో అనుకుందాం. ఓకే, తీసుకోండి, బాగా షేక్ చేయండి. సో షేక్ చేసిన కొద్దిసేపటికి మీకు ఆ ప్రెసిపిటేట్, ఆ సస్పెన్షన్ రేంజ్ ఉన్న పార్టికల్స్ కాస్త బ్రేకప్ అయిపోతాయి. ఏ రేంజ్కి బ్రేకప్ అయిపోతాయి అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ రేంజ్కి బ్రేక్ అయిపోతాయి. రేంజ్ వచ్చి 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్స్. ఓకేనా స్టూడెంట్స్, మీకు అర్థమైందా? రైట్, సో దెన్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం ఇంకా క్లియర్గా. ఓకే, సో ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్ని ఫ్రెష్గా మీరు ప్రిపేర్ చేశారు. హియర్ వీ హ్యావ్ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్. ఓకే, హ్యావింగ్ ద రేంజ్, బిగ్ సైజ్ రేంజ్. ఇక్కడ ఈ పార్టికల్స్ చాలా బిగ్గా డ్రా చేశానండి, ఎందుకంటే ఇది సస్పెన్షన్ రేంజ్ కాబట్టి. ఓకేనా? సో నేను ఈ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్ని ఫెర్రస్ హైడ్రాక్సైడ్ కొల్లాయిడల్ పార్టికల్స్గా నేను రెడ్యూస్ చేయాలి, బ్రేక్ చేయాలి అంటే ఐ నీడ్ ఏ హెల్ప్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఆర్ స్టెబిలైజింగ్ ఏజెంట్. హియర్ వీఆర్ యూజింగ్ ఫెర్రిక్ క్లోరైడ్ as a stabilizer or electrolyte. So this is a stabilizer or stabilizing agent, or it is also called as electrolyte. Dine manamu we are going to call it as a peptizing agent. So here the ferric chloride is the peptizing agent. Okay, so ఎప్పుడైతే నేను ఫెర్రిక్ క్లోరైడ్ని ఫెర్రస్ హైడ్రాక్సైడ్ సస్పెన్షన్ నేను యాడ్ చేస్తానో అప్పుడు ఏం జరుగుతుందంటే ఫెర్రిక్ క్లోరైడ్లో ఉండే కామన్ అయాన్ అండి, ఫెర్రస్ హైడ్రాక్సైడ్లో మనకు Fe3+ అయాన్స్ ఉంటాయి, OH- అయాన్స్ ఉంటాయి, అంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉంటాయి. అంటే దీంట్లో మనకు Fe3+ అయాన్స్ ఉంటాయి, దీంతోపాటు OH- అయాన్స్ ఉంటాయి. ఫెర్రిక్ క్లోరైడ్లో మనకి ఇక్కడ ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, ఇది ఫెర్రిక్ క్లోరైడ్. ఓకే, సో ఫెర్రిక్ క్లోరైడ్లో మనకు Fe3+ అయాన్స్ ఉంటాయి, Cl- అయాన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ కామన్ అయాన్ ఏంటి, మనం యాడ్ చేసిన ఎలక్ట్రోలైట్లో Fe3+. మనం తీసుకున్న ప్రిసిపిటేట్లో కూడా కామన్ అయాన్ ఏంటండి, Fe3+. సో కాబట్టి ఈ Fe3+ అయాన్స్, ద Fe3+ అయాన్స్ ప్రజెంట్ ఇన్ ద పెప్టైజింగ్ ఏజెంట్, దే ఆర్ గోయింగ్ టు అబ్జార్బ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్రిసిపిటేట్. ఓకే,
So the precipitate is going to attract the Fe3 plus ions from the peptizing agent, so that the Fe3 plus ions are going to absorb on the surface of the suspension particles of ferric hydroxide. Okay, so ఈ ferric hydroxide suspension particles పైన పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుందండి. చూడండి ఇక్కడ దిస్ పాజిటివ్ ఛార్జ్ ఈస్ డ్యూ టు అబ్జార్ప్షన్ ఆఫ్ Fe3 plus ions from the peptizing agent, that is ferric chloride. Okay, right? So once the positive charge is developed on the surface of the suspension particles of ferric hydroxide, after that we are going to shake the solution vigorously. Okay, so we are going to shake it. So because of shaking, the electronic repulsions will exist. Okay, so మీరు ఎప్పుడైతే బాగా షేక్ చేస్తారో, షేక్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా ప్రతి పార్టికల్ పైన ఏ ఛార్జ్ ఉందండి? పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, సో పాజిటివ్ ఛార్జ్ రిపల్షన్ అనేది ఉంటుంది, అట్రాక్షన్ ఉండదు. సేమ్ ఛార్జ్ కదా, రిపల్షన్ ఉంటుంది. సో ఇలా ఈ రిపల్షన్స్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అని అంటాము. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ వల్ల ఈ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ పార్టికల్స్ పైన, సస్పెన్షన్ పార్టికల్స్ పైన. ఓకే, మనం బాగా షేక్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే డిసింటిగ్రేషన్ ఆర్ డిస్పర్షన్ జరుగుతుంది, అంటే బ్రేక్ అయిపోతాయి. ద సస్పెన్షన్ పార్టికల్స్ ఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇన్ టు ద రేంజ్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్స్. సో ఇలా బ్రేక్ అయిపోవడం వల్ల మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ బిగ్ కొల్లాయిడల్ సస్పెన్షన్ పార్టికల్స్ అన్నీ కూడా కొల్లాయిడల్ రేంజ్లోకి వచ్చేసాయి చూడండి. సో కొల్లాయిడల్ పార్టికల్స్ ఆఫ్ ఫెర్రస్ హైడ్రాక్సైడ్. ఓకేనా స్టూడెంట్స్? సో సస్పెన్షన్ని మనము ప్రెసిపిటేట్ పార్టికల్స్ని కొల్లాయిడల్ పార్టికల్స్గా బ్రేక్ చేయడానికి మనము ఒక పెప్టైజింగ్ ఏజెంట్ ఆర్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రోలైట్లో ఉండే కామన్ అయాన్ ఆ సస్పెన్షన్ పార్టికల్ సర్ఫేస్ పైన అబ్జార్బ్ అవుతాయి. అబ్జార్బ్ అయిన తర్వాత ఆ సస్పెన్షన్ పార్టికల్స్కి ఛార్జ్ అన్నది వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ రావచ్చు కొన్ని కేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే మీకు నెగిటివ్ ఛార్జ్ కూడా వస్తుందండి. ఓకే, అండ్ ఆఫ్టర్ డెవలపింగ్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ది suspension particles, that is precipitate particles, we are going to shake the solution, okay, in presence of dispersion medium. So by shaking, okay, the big suspension particles are going to disintegrate, they are going to break into the colloidal range due to electronic repulsions, because all the particles are having the same charge. సో సేమ్ ఛార్జ్ ఉండడం వల్ల ఒకదాని దూరంగా జరిగిపోతాయి, రిపల్షన్ ఉంటుంది, బ్రేక్ అయిపోయి మనకు కొల్లాయిడల్ పార్టికల్ రేంజ్కి అవి రెడ్యూస్ అయిపోతాయి. సో దిస్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ కొల్లాయిడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ పెప్టైజేషన్, కన్వర్షన్ ఆఫ్ ఏ ప్రిసిపిటేట్, freshly prepared precipitate into a colloidal solution by adding proper electrolyte in presence of dispersion medium by proper shaking is called as peptization. Okay, ikkada chudandi. సో పెప్టైజేషన్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆర్ డిస్పర్షన్, అంతే కదండి. సో ఇది కూడా మనకు బ్రెడిక్స్ ఆర్క్ మెథడ్, అది ఎలక్ట్రికల్ డిసింటిగ్రేషన్. ఇక్కడ మనము మెకానికల్గా మనము షేక్ చేసి డిసింటిగ్రేట్ చేస్తున్నాం, కొల్లాయిడల్ సొల్యూషన్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, దెన్ ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ టు ద ప్రిసిపిటేట్ ఇన్ DM, ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ టు షేక్ ఫర్ కన్వర్టింగ్ ప్రిసిపిటేట్ ఇంటూ కొల్లాయిడల్ పార్టికల్స్. సో మనం బాగా షేక్ చేయాలండి. షేక్ చేసినప్పుడు మాత్రమే బిగ్ ప్రిసిపిటేట్ పార్టికల్స్ కాస్త కొల్లాయిడల్ పార్టికల్స్గా అవి డిసింటిగ్రేట్ అవుతాయి. ఇలా డిసింటిగ్రేషన్ చేసే కెమికలే మనకు ఎలక్ట్రోలైట్ ఆర్ స్టెబిలైజర్. ఈ స్టెబిలైజర్ ఎలక్ట్రోలైట్ని మనము పెప్టైజింగ్ ఏజెంట్ అని కూడా అంటాము. సో ఈ విధంగా దిస్ ఈస్ ద మెథడ్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ కన్వర్టింగ్ ఎ ప్రిసిపిటేట్ into colloidal solution by adding proper electrolyte, and this method is called as a peptization, and the electrolyte used in this method is called as a peptizing agent. ఓకే స్టూడెంట్స్, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.